బయటికి వెళ్తే నేను బిర్యానీ తింటాను. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ప్రాస్టిట్యూటర్స్ అయితే ఎక్కువైపోయారు భయ్య. అది హలో గాయ్స్, ఈరోజు అయితే మనం నైట్ బస్ జర్నీ అనేది చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం ఒక వ్లాగ్ చేస్తున్నా. కాలేండి వైజాగ్ వెళ్ళాను, కాకపోతే ఇది రెండోది అనమాట బస్ జర్నీ అనేది, నైట్ వ్లాగ్ అనేది. సో మనం బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కినాక మాట్లాడుకుందాం అసలు అక్కడికి ఏంటా అని చెప్పేసి. సో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. నాకైతే జర్నీ చేసే ముందు తినాలనిపించింది, ఎందుకంటే బాగా ఆగలేస్తుంది. చూడండి, ఆర్డర్లు అయితే ఎవ్వరు లేవు, ఒక్క నేను తప్ప. చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. మనమైతే చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. వచ్చేసి ఏ టైంలో అయినా సరే బిర్యానీ ఎందుకు తింటారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బయటికి వెళ్తే నేను బిర్యానీ తింటాను, ఎందుకంటే నాకు బిర్యానీ ఉంటే చాలు, అదే ఇష్టం. చికెన్ తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిన్నానే కానీ మనస్ఫూర్తిగా అయితే హ్యాపీ లేదు తిన్నట్టు, ఎందుకంటే మొక్కలు అయితే ఏం బాగాలేవు. అండ్ ఇంకా పెరుగు చట్నీ అయితే నీళ్ళే ఉంది, ఫుల్ నీళ్ళు, ఏం లేదు. ఉల్లిపాయలు వేసాడు నేలల్లో. మనకి నైట్ 11 o'clockకి విజయవాడ బస్ స్టాండ్ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంది. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ప్రాస్టిట్యూటర్స్ అయితే ఎక్కువైపోయారు భయ్య. అది చెవులు గుబిలు తీసేది ఉండి చూసారా, అక్కడైతే పిలిచాడు ఒకడు, అన్నీ అని చేదన్నారు. అవసరం లేదురా బాబు అంటే సగం వెంట పట్టాడు. ఇక్కడ ఒక ఆంటీ వస్తావా అంటుంది, ఏంట్రా బాబు గోల, నైట్ అయితే రాకూడదు అన్నట్టు ఉంది. మనమైతే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. నైట్ విజువల్స్ మాత్రం కింఫ్ ఉంది. సో మనమైతే ఇప్పుడే మన బస్సు అయితే ఇప్పుడే విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధమైందనమాట. ఇంకా అటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బస్సులన్నీ మనకి పార్కింగ్ చేసి ఉన్నవి, పల్లె వెలుగులు, బ్లూవి, ఇవి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ పార్క్ అనేది మనకి రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. నేనైతే విజిట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. చిల్డ్రన్స్తో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ చెప్పడం మర్చితిని, నేను ఎక్కడి వరకు వెళ్తున్నానంటే విజయవాడ నుంచి వినుకొండ వరకు వెళ్తున్నాను అనమాట. ఎందుకురా అంటే నైట్ టైం వెళ్తుంది, సో మంచి మంచి విజువల్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి. సో నేనైతే నైట్ బస్ జర్నీ అనేది చేసి మీ ముందుకి తీసుకొస్తున్నాను. మనకి బస్సులో అయితే ఏదో సినిమా ప్లే చేశారు, నాకైతే ఈ మూవీ నేమ్ ఏంటో తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన వ్లాగ్స్ అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. ఇక నుంచి చాలా అంటే చాలా పెద్ద పెద్ద వ్లాగ్స్ రాబోతున్నాయి, లాంగ్ జర్నీ సంబంధించినవి. సో మీరైతే నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, పెద్ద బిల్డింగ్ వచ్చింది, ఆరెంజ్ కలర్ షేడ్ లైటింగ్తో అయితే అదిరిపోయిందనమాట. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, బాగుంది. మన బస్సు అయితే ఇప్పుడే టోల్ గేట్ దాకా వచ్చిందనమాట. ఏది ఏమైనా కానీ మావా బ్రోస్, మార్నింగ్ జర్నీ కంటే నైట్ జర్నీ ఉండిద్ది చూడు, దీనమ్మ క్యాక్ అంతే. ట్రైన్ అయినా కానీ బస్సు అయినా కానీ సీట్ పక్కన కూర్చుంటే కనుక నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఆ గాలి, ఆ బండి సౌండ్స్ కానివ్వండి, ట్రైన్ అయితే ట్రైన్ సౌండ్స్ కానివ్వండి, ఎంత బాగుండిద్ది అంటే రోడ్స్ అన్నీ సైలెంట్గా ఉండేపాటికి వీటి హారన్ సౌండ్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది, నాకైతే ఎక్స్పెషల్లీ. మరి మీకు నైట్ జర్నీ అనేది ఎంత ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి కింద. ఫైనల్లీ మనమైతే గుంటూరు బస్ స్టాండ్ దాకా వచ్చేసాం అనమాట విజయవాడ నుంచి. ఈ వైట్ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి, దిగే అమ్మాయి నన్ను అంకుల్ అనిందే. ఆ వైట్ డ్రెస్ పాప దిగింది కదా, ఆ పాప దగ్గరకు వచ్చి అంకుల్ ఇదేనా గుంటూరు బస్ స్టాండ్ అని అడిగింది. నేను అంకుల్లో ఉన్నాను, బాగుందని తిడదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే ఫీల్ అయింది చిన్న పాప అని చెప్పేసి వదిలేసా. నేను అంకుల్లో ఉన్నానా, అంగులో అంట, చెప్పండి రంగుల్లో ఉన్నానా ఉంది ఆంటీ లాగా, తనే నన్ను అంటుంది అంగులో, తనే ఉంది ఆంటీ లాగా. మన బస్సు అయితే గుంటూరుకి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మన బస్సు అయితే గుంటూరులో గంటసేపు ఆపేశాడు. అరే 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 విజువల్ ఏంట్రా, బస్సులు అక్కడ స్ట్రీట్ లైట్ కేక బాగుంది. టైం అయితే మనకి ఆల్మోస్ట్ 12:31 కావస్తుంది. ఇక్కడైతే చూడండి తక్కువ మంది ఉన్నారు జనాలు అయితే, ఎందుకంటే నైట్ టైం చాలా అంటే చాలా తక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి. మన బస్సు అయితే గుంటూరు బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక్కడైతే మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, 12:31 అయినా సరే అయిగోండి షాపులు అయితే ఉన్నాయి.
చింటిగాడు చూడండి అక్కడికి వెళ్తున్నాడు సింగిల్గా. ఏరా సింగిల్కి వెళ్తున్నాం. చూడండి చూడండి అక్కడైతే మనకి ఒక స్టేషన్ కనిపిస్తుంది కదా, ఆ స్టేషన్ వచ్చేపాటికి పేరిచర్ల స్టేషన్ అనమాట. ఇదిగోండి జూమ్ చేశాను చూడండి. ఇక్కడైతే ఏమో చూడండి చెప్పట్టుగా ఉంది, మేబీ ఎవరినైనా కొట్టడానికి ఏమో. సో జోక్స్ ఏ పార్ట్, ఈ టైంలో ఒక ఆంటీ గారు అయితే అక్కడ ఉండడం, అది కూడా ఇంత టైం అయితే ఆల్మోస్ట్ 2 అలా కావస్తుంది. ఆ టైంలో అక్కడ ఉండడం సింగిల్గా చాలా అంటే చాలా డేర్ కావాలి. సో నాకైతే సుసు పడిపోద్ది. చూడండి చుట్టుపక్కల ఒక్కరు లేరు, బిల్డింగ్లు రోడ్డు తప్ప. ఏది ఏమైనా గ్రేట్ అబ్బా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మనకి రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రాక్స్ అయితే మనకి వినుకొండకి తర్వాత ఫస్ట్ నర్సరావుపేటకి తర్వాత వినుకొండకి వెళ్తుంది. మన బస్సు అయితే నర్సరావుపేట బస్ స్టాండ్కి రీచ్ అయిపోయింది. ఇదైతే స్టార్టింగ్ అనమాట, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఏదో బస్సు ఉంది, ఇక్కడ పల్లె వెలుగు ఉంది, పల్లె వెలుగులు 2 ఉన్నాయి. ఎక్కడ కూడా చూడండి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నోళ్ళు అయితే బాగానే మాట్లాడుకుంటున్నారు, నిద్రపోకుండా ఒకళ్ళిద్దరు తప్ప. బాగానే ఉంది. ఇక్కడ కూడా చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు బస్ కోసం, కొంతమంది నిద్రపోయారులేండి. చాలామంది మేల్కొనే ఉన్నారు ఈ టైంలో, ఎందుకంటే జర్నీ చేయడానికి కదా, వాళ్ళు బస్ కోసం వెయిటింగ్ అనమాట. నేనైతే నర్సరావుపేట బస్ స్టాండ్ నుంచి వినుకొండ బస్ స్టాండ్ వరకు నిద్రపోయాను అనమాట. సో మీరు చూడొచ్చు నా ఫేస్లో అయితే ఆ మంపు అనేది, గంట సేపు పడుకున్నా సరే మంపు చూడండి ఎంత పట్టిందో. బేసికల్లీ మన ఫేస్ ఏంటంటే నిద్ర మంపు మొహం అనమాట. చూడండి అట్ట అయిపోయిందో గంటకే. ఇలా అయితే ఏం చేస్తారో మన బ్లాగ్స్, లాంగ్ వెళ్ళాలరా నాగేష్గా. కొద్దిగా మేలుకో నెక్స్ట్ బ్లాగ్స్ నుంచైనా. చూడండి అలా దిగుతున్నాను నేను, ఏదో అయిపోయింది ఏదో కోల్పోయాం అన్నట్టయితే ఎవడో మంది చూగుతాడు చూడండి, అలా అయితే దిగుతున్నాను అన్నమాట. దిగినా చిన్న దిగ, అది దిగేసావా? కూల్ చాలే. నేనైతే నర్సరావుపేట నుంచి వినుకొండ వరకు పడుకున్నాను అనమాట. హోప్ జర్నీ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నైట్ వీడియో ఎందుకు తీసానంటే జస్ట్ కొన్ని విజువల్స్ అనేవి, నైట్ రోడ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి కాబట్టి సో తీసాను అనమాట ఈ బ్లాగ్ అనేది. ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. పడుకుంటా ఫ్రెండ్స్, బాయ్.